విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును వెంటనే సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మొత్తం ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారులు సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని నిర్దేశించారు. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నింటినీ పోలీసులు ఉన్నతాధికారులు వివరించగా ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ విజయవాడ సిపి రాజశేఖర బాబు ఉత్తర్వులు ఇచ్చారు. సస్పెన్షన్ ఉత్తర్వుల కాపీని సీఐ నాగరాజుకు అందించాలని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్కు పంపించారు. అయితే విజయవాడలోని కృష్ణలంకలో గాదె సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గత నెల నుంచి సాయికృష్ణ కనిపించకుండా పోగా దీని వెనుక పోలీసులు ఉన్నారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులే తమ బిడ్డను ఏదో చేశారని సాయికృష్ణ తల్లి వాపోతున్నారు. అయితే గాదె సాయికృష్ణపై ఇప్పటికే పలు కేసులు ఉండటంతో పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. దీంతో అతను ప్రకాశం జిల్లాకు వలస వెళ్ళిపోయాడు. సాయికృష్ణను 2026 మే 9న మార్కాపురం వద్ద కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఇద్దరు పోలీసులు మార్కాపురం వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకున్నారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు తీసుకెళ్లిన తర్వాత సాయికృష్ణ తిరిగి ఇంటికి రాలేదని, అప్పటి నుంచి అతని ఆచూకీ లేదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. కోర్టులోనూ హాజరుపరచలేదని ఆరోపిస్తున్నారు. సాయికృష్ణ కనిపించకుండా పోవడం వెనుక సీఐ నాగరాజు పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. మరోపక్క నెల రోజులుగా తన కొడుకు ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని గాదె సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఐ నాగరాజు తనతో దారుణంగా మాట్లాడారని, నీ కొడుకు చనిపోయాడనుకొని అంటున్నారని వాపోతున్నారు. తన కొడుకు బతికే ఉంటే తన ముందు నిలబెట్టాలని, లేకపోతే బూడిద అయినా ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఫోన్ లాక్కొచ్చారు, నన్ను పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు, సీఏ గారు రమ్మన్నారని చెప్పి నేను వచ్చిన తర్వాత ఏంటమ్మా నీకు ఎంతమంది పిల్లలు అన్నాడు. ఇవి ఒక్కడేనయ్యా అన్నా. నేను ఎందుక దరిద్రకు నా కొడుకు అని నేను చంపేస్తున్నా, ఉన్నదే అది చంపేస్తున్నా నేను అన్ని దండేసుకో వెళ్ళిపో అన్నాడు నన్ను. అయ్యా అలా అనమాక అయ్యా, ఎన్నో కష్టాలు పడి నేను పెంచుకుంటున్నాను అయ్యా. ఆడు ఎట్టాకి ఇక్కడ ఉండట్లేదు అయ్యా, సంవత్సరంన్నర అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోయాడు, ఆడేదో కష్టపడి బతుకుతున్నాడు అయ్యా, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మీరు ఇది చేయమాకండి అయ్యా అన్న. నా ఫోన్ తీసుకొని నా కొడుకుని ఆ నైటే 4-5 వెళ్ళిపోయి జీబులో ఎక్కించుకొని వచ్చి చేతులు వెనక్కి కట్టేసి తీసుకొని వచ్చి నీ ఇష్టం వచ్చినట్టుగా కొడతావా? పోనీ తీసుకొచ్చావు, నేను అన్నిసార్లు వచ్చాను నీ దగ్గరికి, 15 రోజుల పాటు నా ఫోన్ ఇవ్వకుండా ఫోన్లో అన్ని డిలీట్ చేసేసి నా బిడ్డని ఇష్టం వచ్చినట్టు కొట్టి చేతులు ఇంతంత లావునైపోతే పోలీసు వాళ్ళు కలిపి తినిపించి ఇంకొకడు ఎవడోనంట డాక్టరు ఆడి చేత ఏళ్ళు కట్ చేపించాడు, గోల్డ్ కట్ చేపించి ఇష్టం వచ్చినట్టుగా బాది కొట్టి చంపి బాత్రూంలో పెట్టారు శవాన్ని. ఆ శవం తీసుకెళ్ళి తల్లిదండ్రులు అయ్యా ఒక్కసారి చూపించడం నాకు భయం వేస్తుంది అయ్యా అని ఏడ్చి ఆ అశోక్ దగ్గరికి వెళ్ళి అడగడం మీరు కావాలంటే. నేను వెళ్ళి నాకు భయం వేస్తుంది అయ్యా, కొట్టి పడేసినోడు మావాడేనా అన్న. మీవాడు కాదు అని చెప్పాడు. ఒకసారి చూపించండి అయ్యా, నాకు కళ్ళు కనబడతలేదు, నేను అన్నం తింటలేదని మిమ్మల్ని స్టాఫ్ అందరినీ అడుక్కున్నా, అక్కడే పడి ఉంటున్నా. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏంటి ఈమె ఇక్కడ ఉంది అనుకుంటున్నారు వాళ్ళు. అయినా సరే నాకేమీ చూపించలా. ఫస్ట్ మాత్రం నేను 2-3 సార్లు కుర్రోడ్ని చూసా, కింద అడుగు పెడుతున్నప్పుడు నాకు భయం వేసింది. నేను కేకలు విన్నాను, వీళ్ళేదో చేస్తున్నారు అనుకొని చెప్పి నాకు భయం వేసి మా అమ్మాయి దగ్గరకు వస్తే కొట్టారు. 2 దెబ్బలు వేస్తారమ్మా, నేను వెళ్తాను, నేను మాట్లాడతాను, నేను కోర్టులో ఉన్నాను అంది. సాయంత్రానికి వచ్చేసింది పిల్ల. వచ్చేసి 4 లాయర్ని తీసుకొని 4 తీసుకొని వచ్చి సార్ మా అబ్బాయిని తీసుకొచ్చారంటే ఏంటంటే మేము తేలా, మాకు సంబంధం లేదు, ఏ స్టేషన్ వాడు తీసుకెళ్ళాడంటే మీరే తీసుకొచ్చారు సార్, మీరే తీసుకొచ్చారని నేను అడిగా. మేము తీసుకురాలా, ఎవరు తీసుకొచ్చారో వాళ్ళ దగ్గరికి మేము కూడా వస్తాం, మీకు సాయం చేస్తాం అన్నాడు. మా పిల్లోడి మీద ఏమీ కేసులు లేవు,
మేము వేరే చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మేము ఎందుకు వెళ్ళాలయ్యా, మీరే తీసుకొచ్చారని అమ్మోట్ల దగ్గర అందరూ చెప్పారు. మీ అబ్బాయి పలానా చోట ఉన్నాడమ్మా, ఎల్లమ్మా ఎల్లమ్మా అన్నారు, ఎల్లమ్మా ఎల్లమ్మా అన్నారు. నేను వెళ్ళొచ్చాను అయ్యా, నన్ను చూడనివ్వట్లేదు, నన్ను అసలు చూపించట్లేదు. ఒక్కసారి మాత్రం నేను చూశాను, అమ్మా అమ్మ అని కేకలు పెడుతున్నాడు. అప్పటికే కాళ్ళు గోళ్ళు కట్టేసారు. అంత అవసరం ఏమొచ్చింది? నా బిడ్డను చేసి నేనేం అడిగాను, ఎవరినేం నేను ఎవరినేం అడగట్లా. ఇంతమంది పెద్ద మనుషులు ఆడికి కొమ్ము కాస్తున్నారు కదా, నేను బూడిదేగా అడిగింది. శవాన్ని ఇవ్వు లేకపోతే ఎవరిని ఇవ్వు అయ్యా అని చెప్పి నేను అడిగా, అది కూడా నువ్వు ఇవ్వవా?